అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. వాళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకున్నారు, కానీ పెద్దలు మాత్రం అడ్డుపడ్డారు. కలిసి బ్రతకలేము, విడిచి ఉండలేము అనుకున్నారు. కానీ చనిపోయే ముందు మాత్రం తమ ప్రేమని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించుకోవాలి అనుకున్నారు. చివరికి పెళ్లి చేసుకుని గంటలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన వింటూ ఉంటే గుండెలు పగిలిపోతున్నాయి. ఎస్, ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదంటూ ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం సింగూరు ప్రాజెక్టు హరిత రిసార్ట్లో వెలుగు చూసింది. నిజాంపేటకు చెందిన కలిషే ఉదయ్ కుమార్ మిర్చి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి నారాయణ్ ఖేడ్లోని మోడల్ డిగ్రీ కళాశాల అనే కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్లో పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే ఓ రోజు ఇద్దరి ప్రేమ విషయం కూడా ఇంట్లో వాళ్లకు పెద్దలకు తెలిసిపోయింది. కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అడ్డు చెప్పాయి. గ్రామస్తుల సమక్షంలో ప్రేమ జంటకు సర్ది చెప్పారు కూడా. కులాల పిచ్చితో తమ ప్రేమను నిరాకరించారని ఇద్దరు కూడా ఎంతో విచారించారు, మనస్తాపం చెందారు. ఇలాంటి మనుషుల మధ్య బ్రతకడం కన్నా ప్రేమించిన వ్యక్తితో కలిసి చనిపోవాలి అని ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. దీంతో నిజాంపేట నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి శివారులోని హరిత రిసార్ట్కు వెళ్లారు వారిద్దరు. గురువారం సాయంత్రం ఒక గదిని అద్దెకి తీసుకున్నారు ఒక రిసార్ట్లో. ఆ రోజు రాత్రి అక్కడే గడిపి శుక్రవారం తెల్లవారుజామున వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారు. కానీ అంతకుముందే తమ ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించుకోవాలి అనుకున్నారు. అందుకోసం తమ వెంట తెచ్చుకున్న పసుపు తాడుతో ఆచారం ప్రకారం, సంప్రదాయం ప్రకారం వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ జంట ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం సమయం దాటినా గదిని ఖాళీ చేయకపోవడంతో రెస్టారెంట్ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు తలుపులు తట్టారు. ఎలాంటి స్పందన వాళ్ళిద్దరి నుంచి లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిటికీలు బద్దలు కొట్టి చూసేసరికి ఇంకేముంది, ఇద్దరు కూడా ఉరి వేసుకుని అప్పటికే చనిపోయారు. గదిని బుక్ చేసిన ఆధారాల మేరకు ఇరువురి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు. మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారని మనకు సమాచారం అందుతోంది. రెస్టారెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రతికి ఉన్నప్పుడు అర్థం కాని వాళ్ళ ప్రేమ ఇప్పుడు మాత్రం చనిపోయాక రెండు కుటుంబాలు గుండెలు బాదుకుంటున్నాయి. కానీ ఏం లాభం చెప్పండి, రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. వీరి యొక్క కసాయి తీర్పులకు వారిద్దరి ప్రేమ కూడా ఆవిరైపోయింది. అందుకే పిల్లల ప్రేమను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఆయా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. మెచ్యూరిటీ వచ్చేంత వరకు కొంతకాలం వెయిట్ చేయమని చెప్పాలి. అంతేకాని ప్రేమ అనగానే పరువు కోసం పాకులాడుతూ కడుపు కోతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగుల్చుకునే పరిస్థితి మీరందరూ కూడా తెచ్చుకోకండి. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.